అతను నీ బావ అవునో కాదో చెప్పు. అయ్యో, మా బావే సార్. మరి ఆ టైంలో తను ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తనకి కాలేజీలో ఏం పని? ఉదయం పూట అంటే నిన్ను పలకరించడానికి వచ్చాడేమో అనుకోవచ్చు, కానీ అంత రాత్రిపూట కాలేజీకి రావాల్సిన అవసరం తనకేముంది? చెప్పమ్మా. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుంటే ఎలాగో అనుకున్నాను, ఇలా వచ్చుంటుంది సార్. విష్ణు, నిజ నిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. అయితే నువ్వు చెప్పు, నిజాలు చెప్పు. అతను నీ బావే కదా, ఇద్దరు క్లోజే కదా. అతను ఆ టైంలో ఎందుకు వచ్చాడు? ఆ టైంలో నువ్వు కాలేజీలో ఉండవు కదా, మరి ఎందుకు వచ్చాడు చెప్పు. క్లాస్ అయిపోయాక నువ్వెందుకున్నావు? తను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఇక్కడ? సైలెంట్గా ఉంటేనే అర్థం అవ్వట్లేదా సార్? ఖచ్చితంగా వాడు వేద కోసమే ఇక్కడికి వచ్చాడు. అవును సార్, ఖచ్చితంగా వేద కోసమే ఎగ్జామ్ పేపర్ కొట్టేయడానికి వచ్చాడు. లేదు. అవును సార్, పోలీసుల్ని పిలిపించి బాలుని వేదాని ఇద్దరిని అరెస్ట్ చేయించండి సార్. సార్, ఇంకా ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదు కదా, ఈ విషయం పోలీసుల వరకు వెళితే మన కాలేజీ రిప్యుటేషన్ పాడవుతుందేమో సార్. వేద అన్నపూర్ణ కేటరింగ్స్ శివరామరాజు గారి కూతురు సార్. ఆ అబ్బాయి కూడా వాళ్ళ మేనల్లుడే. ఒకసారి ఆయన్ని పిలిపించి సంజాయిషి అడిగితే? వద్దు. ఎవరండి? వేద చదివే కాలేజ్ ప్రిన్సిపల్. నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయండి. హలో, నమస్కారం ప్రిన్సిపల్ గారు. నమస్తే సార్. మీ మేనల్లుడు బాలు మీ ఇంటి దగ్గరే ఉన్నాడా? ఉన్నాడు. ఏంటి సార్? ఒకసారి ఆ అబ్బాయిని తీసుకుని మీరు కాలేజీకి రండి. మావాడితో ఏంటండి పని? నాతో చెప్పండి. పని మీ వాడితోనేనండి. అది ఫోన్లో చెప్పేది కాదు. తనని వెంటనే తీసుకుని రండి. అలాగే సార్, తీసుకొస్తాను. ఏంటండి? మన బాలుని తీసుకుని వేద కాలేజ్కి రమ్మంటున్నాడు. వాడా కాలేజీకి ఎందుకంట? తెలీదు. సరే, నేను కనుక్కుంటాను. బాలు, రే బాలు, బాలు ఎక్కడ్రా? అన్నయ్య, బాలు ఎక్కడమ్మా? స్నానం చేస్తున్నట్టున్నాడన్నయ్య. ఓ, ఏమన్నయ్యా? ఏదన్నా పనా? నాతో చెప్పు, నేను చేస్తానుగా. లేదురా, బాలుతోనే పని. వాడితో పనేంటండి? వేద కాలేజ్ ప్రిన్సిపల్ ఇప్పుడే ఫోన్ చేశాడన్నపూర్ణ. బాలుని తీసుకుని కాలేజ్కి రమ్మంటున్నాడు. నా కొడుకుని కాలేజీకి పిలిపించడం ఏంటి బావా? మళ్ళీ ఏమన్నా కాలేజీలో జాయిన్ చేస్తున్నాం ఏంటి? ఏమైందండి? తెలీదన్నపూర్ణ. బాలు, మోయ ఏంటి మోయ? ఒరే బాలు, వేద కాలేజ్ నుంచి వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. వెంటనే నిన్ను రమ్మంటున్నాడు. నిన్న కాలేజ్లో జరిగిందంతా అక్కడ వాళ్ళకేమైనా తెలిసిందా ఏంటి? సీసీ కెమెరాల్లో చూసారా?
అక్కడ జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచానే. ఇప్పుడు వాళ్ళు మావయ్యకి చెప్పేస్తే ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళదాం పదా. సరే మావయ్య, వెళ్దాం పద మావయ్య. పద వెళ్ళొస్తాం.